ఇప్పుడు ఈ డివైస్ చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్కి చెందిన యాంపాల్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన సేఫ్ పాయింట్ అనే డివైస్ అనమాట. ఈ ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ డివైస్ ఏదైతే ఉందో మీకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ నుంచి మరియు కరెంట్ ఫ్లక్చువేషన్స్ నుంచి మీ ఛార్జర్ని మరియు మీ ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే సురక్షితంగా కాపాడుతుంది అనేది కంపెనీలు అయితే చెప్తున్నారన్నమాట. అలానే ఇందులో చూసుకున్నట్లయితే ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో మనకి ఫ్లేమ్ రెసిస్టెంట్ కేబుల్ అనమాట. యాంకర్ కంపెనీ వాళ్ళది అనమాట. ఇది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అలానే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ నుంచి కాపాడడం కోసం వీళ్ళు ఎంఓవి అనే ఒక డివైస్ని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఎంఓవి డివైస్ ఏం చేస్తుందంటే ఎక్కువ వోల్టేజ్ వస్తే కనుక దాన్ని లీనియర్గా మీ ఛార్జర్కి కావాల్సినంత వోల్టేజ్ అనేది పంపిస్తుంది అనమాట. అలా మీకు హెల్ప్ చేస్తుంది. అలానే ఇది ఏదైతే ఉంటుందో మెటల్ కేసింగ్తో అయితే వస్తుంది అనమాట. మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ పర్టికులర్ ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ డివైస్ అయితే మీకు లభిస్తుంది అనమాట. 16 amps ఎంసీబీ స్విచ్ కూడా వస్తుంది. ఒకవేళ కరెంట్ అయినా ఎక్కువ వస్తే కనుక ఈ ఎంసీబీ అనేది డిప్ అయిపోతుంది అనమాట. అలానే ఈ డివైస్ ఇన్బుల్ట్ ఎర్తింగ్తో అయితే మీకు వస్తుందండి. సో ఇప్పుడు నాతో ఉన్న ఈ డివైస్ అయితే ఉందో 1 meter వైర్ లెంత్ అయితే వచ్చిందనమాట. బట్ మీకు కనుక ఎక్కువ వైర్ లెంత్ కావాలనుకుంటే కనుక వీళ్ళు 3 meters, 5 meters, 10 meters, 20 meters ఇలాగా 1 meter నుంచి 20 meter వరకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. స్టార్టింగ్ 1 meter లెంత్ సంబంధించిన ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ బాక్స్ ఏదైతే ఉందో దీని ప్రైస్ 1699 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు 20 meters వరకు కూడా అందుబాటులో ఉంది. దాని ప్రైస్ అని మీకు అమెజాన్ వెబ్సైట్లో అయితే దొరుకుతాయి అనమాట. సో వీళ్ళు ఈ ప్రోడక్ట్ మీద సంవత్సరం పాటు వారంటీ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే అందుబాటులో ఉంటుందండి. సో మీకు 5% డిస్కౌంట్ కావాలంటే ఈవీ కుర్రాడు 5 అనే ఒక ప్రోమో కోడ్ని మీరు అమెజాన్ వెబ్సైట్లో అప్లై చేస్తే కనుక అడిషనల్ 5% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. ఈ ప్రోడక్ట్ మీరు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ ద్వారా అయితే ఇంకా తక్కువ ధరకు మీకు లభిస్తుంది. మీకు వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక వీటి యొక్క లింక్స్ అనేవి మీ డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇప్పుడైతే మన యాంపాల్ట్ సేఫ్ పాయింట్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దీని యొక్క ప్లగ్ ఏదైతే ఉందో నేను ఎక్స్టెన్షన్ కేబుల్కి అయితే ఇన్పుట్ కింద ఇచ్చాం. ఎందుకంటే మాకు డైరెక్ట్ ప్లగ్ లేదు కాబట్టి ఎక్స్టెన్షన్ వైర్ లాక్కుని అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఓలా సంబంధించిన స్కూటర్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నాం. సో ఓలా సంబంధించిన ఛార్జర్ని ఈ పర్టికులర్ సేఫ్ పాయింట్లోకి ఇన్పుట్ కింద అయితే ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో మీరు వెహికల్ సంబంధించిన స్టేటస్ కూడా చూడొచ్చు, వెహికల్ ఛార్జింగ్ అవుతుందని చెప్పి. ఇలా మీరు వెహికల్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఏమన్నా వోల్టేజ్ సర్జెస్ వచ్చినా, కరెంట్ రిలేటెడ్ సర్జెస్ వచ్చినా కూడా ఈ యాంపాల్ట్ సేఫ్ పాయింట్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.